రష్మి ఏంటి మీరు సింగింగ్ పెట్టించారు కదా? అవును. మాధవరావు సింగర్ ఉన్నాడు. మరి ఎవరు వస్తున్నారు? ఒక స్పెషల్ సింగర్. ఆ సింగర్ చూస్తే షాక్ అయిపోతావు. బాబు సింగర్ ఎక్కడా? మీరా? ఫస్ట్ నా పెళ్ళం గురించే పాడుకుంటా పోతా. నా గురించా? ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. ఉన్న బార్లన్నీ మూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసనను పసిగట్టినా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. నాటు కోడికి నాటు సారకి బంధమేసే పాడు లోకం. బీరు సీసకి చిప్స్ ప్యాకెట్కి ముడి పెట్టే మూడలోకం. నేను కట్టిన తాలి బొట్టే తా కట్టులో పెట్టేనమ్మా. మందు లేని గ్లాసల్లే చిప్సు లేని స్టప్పల్లే డబ్బు లేదు జేబుల్లో అప్పు లేని దొరికానే. మళ్ళీ అల్లకొస్తానే కాళ్ళ వెళ్ళ పడతానే లెంపలేసుకుంటానే 170 అయినివ్వే. ఉప్పు నీటి మురికిని తాగి కూడా గ్లాసుల గట్టిగానే నేనోటి బూతులు వింటే తాగింది పోతుంది. మందు కోసం లైన్లున్నా క్వార్టర్ కోసం ఓ పిల్లల తల్లి. ముత్యమల్లే మెరిసిపోయే మందు చుక్క నోటికిట్ట తాకగానే అంత కిక్క. బారే షటరు తెరిసిందిలే నాటుకోడే స్టఫ్ పై కూసుందిలే ఊరే నాపై ఊసిందిలే నేను 90 వేస్తే మీకుందిలే. ముత్యమల్లే మెరిసిపోయే మందు చుక్క నీ ఇంటికి రా. మేడం మీరు భలే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారో చెప్తా. చెప్పండి. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయబెడితే చేతికి అందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. నా పిల్లవటం తెలుసా? బస్ స్టాండ్ కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కరు లారీ లాగా ఎంత చక్కగున్నవి. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నవి. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నరే. ఒక్కసారి నడువు. ఆహా 2 కాళ్ళ పెగ్గువు నువ్వు లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగున్నారే. సిగ్గుపడుతున్నా చెరువులాగా ఎంత చక్కగున్నారే. రాజు మరి పాత పాట ఇంకోటి. మా నాన్న బారులో గుమస్తా రోజు వెళ్ళి తాగేస్తా వైను అయినా విస్కీ అయినా డోంట్ కేర్ అంట కుమ్మేస్తా కుమ్మేస్తా. క్వార్టర్ ఉంటే దున్నేస్తా సామాన్లన్నీ అమ్మేస్తా బాడీలోన చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా. వెయ్ 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 ఇంకాస్త ఐసే వెయ్ చేయబెట్టి కలిపేసేయ్ నరాల్లో గిరిగిరగరగర తిరిగిపోవాలి. ఏమైందో బాడీలోన ఈ వేడి ఏందో నేనేమో రోడ్డుకితే పడుతా లేస్తా బొర్లుతా బొర్లుతో చూ. మా నాన్న బారులో గుమస్తా పక్కకు వెళ్ళి వేసేస్తా. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ప్యారడీ పాటలు? ఇప్పుడు లైబ్రరీకి వెళ్తే మనకు బుక్స్ లు రకరకాలుగా పెట్టుంటారు కదా, అంటే ఒక్కొక్క ఎల్మార్లో ఒక్కొక్కటి హిస్టరీ, ఇది సైన్స్, ఇది ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అని. అలాగే ఈయనేంటి మందుకని ఒక సెపరేట్ లైబ్రరీ పెట్టారు.
ఇన్ని పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? మేడం ఒక 70 పాటలు దా పాడాను నేను. ఎన్నేళ్లుగా పాడుతున్నారు? నెలంటే మన జబర్దస్త్లే పాడాను కంటిన్యూగా. ఇన్ని పాటలు మీరు పెట్టుకొని ఉంటారని నాకు తెలీదు. బట్ మీ వాయిస్ అయితే ఎంత హై పిచ్, బాగా పైకి రేంజ్ దాకా వెళ్తుంది. థ్యాంక్ యూ. సూపర్ వాయిస్ మీది. ఆల్ ద బెస్ట్ అండి. వాళ్ళలో సింగర్ బయటకు వచ్చేదే తాగినప్పుడు మేడం, తాగకపోతే మళ్ళీ సింగర్ కాదాడు. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి. అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా?
ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటుంది.